నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక కీలకమైనటువంటి అంశం. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి నరేంద్ర మోడీని, అమిత్ షాని, యోగి ఆదిత్యనాథ్ని, ఆర్ఎస్ఎస్ చీఫ్ని అందరినీ జైళ్ళల్లో పెట్టేసి దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించేసి తద్వారా ముస్లింల ఓట్లు పొందడం కోసం కాంగ్రెస్ హయాంలో చాలా పెద్ద కుట్రే చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఇస్లామిక్ టెర్రరిస్టులు వచ్చి హైదరాబాదులో అల్లకల్లోలం సృష్టించిన, మాలేగావ్లో పేలుడు సృష్టించిన వాళ్ళు దొరికినా కూడా వాళ్ళని వదిలిపెట్టేసేసి హిందువులే ఉన్మాదులు, హిందువులే ఉగ్రవాదులు, ఎందుకంటే ఎప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం అంటున్నారని ముస్లింలు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు. హిందూ టెర్రరిజం కూడా ఉందని కనుక వాళ్ళకి అంటే ఆ ముక్క జనంలోకి తీసుకువెళ్తే ముస్లింలందరూ గుంపగొత్తగా ఓట్లేస్తారని హిందూ టెర్రరిజం అనే పేరుని వాడింది గతంలో కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా అలా చూపించడం కోసం అని చెప్పేసి సాధ్వి ప్రాచి, కల్నల్ పురోహిత్ ఈ ఇద్దరు స్నేహితులు. సాధ్వి ప్రాచి అనే అమ్మాయి మనం చూస్తుంటాం జైన్స్లో బాగా కోటీశ్వరులు కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు సన్యాసినులుగా మారిపోతారు. అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా వదిలేసి సన్యాసత్వం తీసుకుంటారు. అట్లా సన్యాసత్వం తీసుకున్నటువంటి ప్రాచి అనేటువంటి అమ్మాయి, సాధ్వి ప్రాచి అని పేరు పెట్టుకున్నది. ఆవిడని తన అంతకుముందు కాలేజీ చదువుతున్నటువంటి దశలో ఒక బైక్ వాడేది, ఆ బైక్ని అమ్మేసింది. ఆ బైక్ని మాలేగావ్ పేలుళ్ళకి ఎవడో వాడాడు, కొన్నటువంటి వాడు సెకండ్ హ్యాండ్లో. కాబట్టి అది ఈ అమ్మాయిది అంతకుముందు వాడింది కాబట్టి అంటూ ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు, స్వామీజీగా ఉన్నటువంటి ఆమెని. మరి ఇది జాగ్రత్తగా దీంట్లో ఫ్రేమ్ చేయాలంటే ఆమెకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ లిస్ట్లో, బంధువులు ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి కల్నల్ పురోహిత్, సైన్యంలో అత్యంత పవర్ఫుల్ అధికారుల పేరు పడ్డటువంటి కల్నల్ పురోహిత్ కలిసి హిందూ తీవ్రవాదం చేయడానికి ప్రయత్నించారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసి ఈ పేలుళ్ళు సృష్టించారు అన్నటువంటిది వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు. అమ్మాయిని బట్టలు లేకుండా కూర్చోబెట్టి హింసించింది, అట్లాగే చివరికి మలమూత్రాలే తినాలన్నటువంటి స్టేజ్కి దిగజార్చింది, అట్లాగే కల్నల్ పురోహితిని దారుణాతి దారుణంగా హింసించింది. ఇవన్నీ కూడా నేను గతంలో కూడా ప్రస్తావించా, గుర్తుంటే నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి. ఇప్పుడు ఆ కేసు ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత దాని మీద సిబిఐ వీళ్ళే చెప్పేశారు అది కేసు రాంగు, పొరపాటు జరిగింది అన్నటువంటిది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ ఆధారము లేదు, ఎంత హింసించినా వాళ్ళ దగ్గర ఏముందని చెప్తారు. చివరికి ఇప్పుడు ఎన్ఐఏ కోర్టులో దాని మీద కేసు నమోదైంది, ఏది ఇట్లాగా అక్రమంగా కేసు హిందూ తీవ్రవాదం సృష్టించాలని. ఇప్పుడు దాంట్లో కల్నల్ పురోహిత్ ఎన్ఐఏ కోర్టులో తాజాగా సాక్ష్యం చెప్పారు. అందులో ప్రధానమైనటువంటిది విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అగ్రనేతల పేర్లు చెప్పాలని, యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని, జంతువులను హింసించిన దానికంటే దారుణంగా హింసించారు అన్నటువంటి విషయాన్ని తను న్యాయస్థానంలో చెప్పారు. ఇప్పుడు